మన మధ్యలో అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధమైన దేవుడు గనుక అదే విశ్వాసంతో అదే నమ్మకంతో వాక్యం వినాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరైతే బైబిల్ ఉన్నారో దయచేసి ఓపెన్ చేద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనం. అపోస్తలుల కార్యములు 4:29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడనైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదయో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. రైట్. సో ఆనాటి కాలంలో దేవుని పరిచర్య చేస్తున్న అపోస్తులు ఒక విధమైన కార్యాలు చేయడానికి సిద్ధమయ్యారు. సో అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న వ్యక్తులు యేసు ప్రభు పరిచర్య చేస్తున్న వాళ్ళను బెదిరించారు. ఆ బెదిరింపులు చూసి అపోస్తులుడైన పేతురు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 31వ వచనం, 32వ వచనం చూసినట్లయితే 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సో దేవాది దేవుణ్ణి ధైర్యాన్ని అడుగుతున్నారు. బహుధైర్యాన్ని దేవాది దేవుణ్ణి మరి పేతురు ప్రార్థన పూర్వకంగా అడుగుతున్నాడు. సో ఎవరైతే దైవజనులు ఉన్నారో, ఎవరైతే ఇంకా అపోస్తల్స్ ఉన్నారో, ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఒకే ఒక లెవెల్ ఆఫ్ ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటంటే వారికి బహుధైర్యము అనుగ్రహించుము. 31వ వచనం చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. సో అపోస్తలుడైన పేతురు ప్రార్థన చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ధైర్యం వాళ్ళకి కలిగింది? రోజులు పడ్డాయా, లేకపోతే ఆ సమయంలోనే? సో అక్కడ వచనం చూస్తే 30వ వచనానికి 31వ వచనానికి అక్కడ ఒకే తాత్పర్యం ఉంది. 30వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు, ధైర్యం వారికి కావాలి అని. 31వ వచనంలో ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ఎలా బోధించారు? ధైర్యంగా బోధించారు. సో దే స్పీక్ విత్ బోల్డ్నెస్. సో ధైర్యంగా బోధించటానికి ముందు పేతురు 30వ వచనంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సో అక్కడున్న అపోస్టల్స్ కావచ్చు, అక్కడున్న పరిచర్య చేసే వ్యక్తులు కావచ్చు, దేవుని వాక్యం చాలా బలంగా ధైర్యంగా వీరు బోధించాలనే ఆ ప్రార్థన దేవుడు విని వారిలోనికి పరిశుద్ధాత్మను పంపించాడు. దేవుని యొక్క ఆత్మ వారిలో ఎప్పుడైతే నింపబడ్డాడో ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనది అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. సో ఇక్కడ ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే అక్కడ అపోస్టల్స్ వాళ్ళు చేసే బోధ, వాళ్ళు చేసే అద్భుతాలు, సూచక్రియలు, ధైర్యముగా వాక్యాన్ని ప్రకటించడానికి కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలు. సో అక్కడ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఎవరికైతే అపోస్తలుడికైతే ఉందో ఆ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ధైర్యంగా దేవుని వాక్యాన్ని వారు బోధించారు. సో బోధించే ఈ యొక్క ప్రాసెస్లో అక్కడున్న వ్యక్తులు ఎలా ఉన్నారో ఒక్కసారి చర్చించుకుందాం. బికాస్ ఎప్పుడైనా సరే ఒక వాక్యం చెప్తున్నప్పుడు, లేకపోతే ఒక అద్భుతం చేస్తున్నప్పుడు, ఇంకేదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎదుటివాడిని మాత్రమే చూడకుండా వాతావరణాన్ని కూడా చూడాలి, అక్కడున్న ప్రదేశం చూడాలి, అక్కడున్న వ్యక్తుల యొక్క మానసిక స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి అక్కడున్న ఎదుటివానితో మనం మాట్లాడాలి, అక్కడున్న ఎదుటివానికి దేవుని వాక్యం ప్రచురించాలి. సో పేతురికి ఆ జ్ఞానం ఉంది. ఈజ్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. సో ఎలాంటి మనుషుల యొక్క మధ్యలో వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నాడు అని అంటే 32వ వచనంలో చూస్తే వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారు. ఎలా ఉన్నారంతా?
ఏక హృదయము అంటే ఒకే హృదయం. 1 సెకండ్ వచ్చేసి ఏక ఆత్మ. దే ఆర్ ఆల్ ఇన్ వన్ స్పిరిట్, ఇన్ వన్ హార్ట్. అంటే దేవుని యొక్క హృదయానికి సంబంధించిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యంలో అందరూ ఒకేలాగున్నారు. అండ్ సెకండరీ, దే ఆర్ ఆల్ ఇన్ వన్ స్పిరిట్, ఒకే ఆత్మ గలవారై ఉన్నారు. అందుకే అక్కడ వాళ్ళంతా ఏమని అనుకుంటున్నారు, తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు. సో వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న ప్రతి బలం, బలహీనత అన్నీ కూడా నాది అని వాళ్ళు అనుకోలేదు. ఏమని అనుకున్నారంట, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. సమష్టిగా అని అంటే ఇట్స్ ఎ కామన్ థింగ్. అంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. మనకి సొంత ఇల్లు లేదు, మన చర్చిలో ఉన్న అవతల వాడికి సొంత ఇల్లు ఉంది. సో ఇల్లు లేనివాడైనా ఇల్లు ఉన్నవాడైనా ఇద్దరు ఏమనుకోవాలంటే ఇల్లు కట్టడం కామనే కదా అనుకోవాలి. అందరికి అర్థమైందా? సమష్టిగా అనే దానికి అర్థం చెప్తున్నాను. అందరికి అర్థమవుతుందా? ఒకరికి కారు ఉంది, ఒకరికి లేదు. అవతల వాడు కారు కొన్నాడంటే ఇంకొకటి కొనలేదని అర్థమా? భూమి మీద అందరూ అదే కార్ని కొనొచ్చు, అంత సామర్థ్యం ఉంది. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే, గొప్పవాడిని సంఘంలో చూసినప్పటికీ ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది, ఈజ్ ఆల్సో ఎ కామన్ మ్యాన్. అంటే ఎవడు గొప్పవాడు, ఎవడు తక్కువవాడు అనే ఆ ఒక తాత్పర్యము, వ్యత్యాసము సంఘములో చూపకుండా వాళ్ళంతా ఒకే తాటి మీద, అనగా ఒకే ఆత్మలో, ఒకే మనస్తత్వంతో ఉన్నవారు వాళ్ళంతా కూడా. సో అలాంటి వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరిగాయి. అంటే హోదా ఉన్నవాడు, బిల్డింగ్స్ ఉన్నవాడు, మంచి మంచి పొజిషన్స్ ఉన్నవాడు, కార్లు బంగ్లాలు ఉన్నవాడు ఏమని అనుకోవాలి ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి? ఇవన్నీ నాది కాదు అనేది పక్కన పెట్టండి, అది మనం ఎప్పుడు చెప్తా ఉంటాం. దిస్ ఇస్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ వర్డ్. ఈ వాక్యాన్ని బట్టి ఎలా చర్చించుకోవాలంటే ఇవన్నీ నాకు కామనే కదా. ద గ్రేటర్ మైండ్ సెట్, ఎవరైతే గ్రేట్ మైండ్ సెట్ ఉంటుందో ఈ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు అంతెందుకండి, వెళ్తూ బంగారం దొరికింది అనుకోండి, చిన్న ఒక 1/2 గ్రామ్, ఆ సంతోషము, మన వ్యక్తిత్వము, లేకపోతే మనలో ఉన్న ప్రతి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయంట. ఎందుకంటే ఎవరిని మీద మనము ఆ టైంలో ఎప్పుడైతే ఆ గోల్డ్ దొరుకుతుందో ఎవడొస్తున్నా కానీ మనం వాడిని దూరం పెట్టేస్తాం. ఎక్కడ ఈ బంగారాన్ని చూసి నాదంటాడేమో అనే ఉద్దేశంతో. అంటే మనలో ఏమేమో బయటకు వచ్చేస్తాయి బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్. అరే ఏది మన జీవితంలో ఆశీర్వాదం వచ్చినప్పటికీ అది నా లైఫ్లో కామన్, లేకపోతే అవతల వాని లైఫ్లో ఏది వాడు కొనకపోయినా ఇట్స్ ఎ కామన్ థింగ్. బికాస్ ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. ప్రశస్తమైన ఆశీర్వాదం, ప్రశస్తమైన దీవెన పరమాత్ముడైన జ్యోతిర్మయగు దేవుని నుండి మాత్రమే మనకు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్ అని వాక్యం సెలవిస్తుంది. సో పరిపూర్ణమైన వరం, పరిపూర్ణమైన బహుమానం, పరిపూర్ణమైన ఆశీర్వాదం జ్యోతిర్మయగు దేవుని నుండి మాత్రమే మనకి ఇవ్వబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మైండ్ సెట్తో మనము అండ్ అక్కడున్న ప్రజలు ఏకాత్మ, ఏక హృదయముతో వాళ్ళు ఉన్నారంట. సో అలాంటి హృదయముతో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వర్స్ చూద్దాం. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమునకొచ్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. రైట్. ఏం చేస్తున్నారు అపోస్టల్స్? ఇదియుగాక, ఏదియుగాక, అన్నిటినీ కామన్ అనటమే కాకుండా వాట్ దే ఆర్ డూయింగ్ యాక్చువల్లీ, యేసు ప్రభు యొక్క పునరుత్థానము గూర్చి సాక్ష్యమిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ధైర్యంగా బాహుబలముగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎలా వచ్చిందంట దేవుని కృప? అందరి యందు ఎలా ఉండేనంట? కొద్దిగాన, అధికముగాన. ఇట్ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఇంక్రెడిబుల్. సో ఆ స్థాయి కలిగిన కృప ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది బోల్డ్నెస్. సో ధైర్యము వాళ్ళలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క కృప అధికముగా వారి మీదకి వచ్చింది. సో ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్ అయితే 34 వచనం చూద్దాం ఒకసారి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. భూములైనను ఇండ్లైనను
ఒకసారి మళ్ళీ అందరు అందాం ఒకసారి, మళ్ళీ చదవండి. కరెక్టేనా నేను చదువుతుంది? తప్పుందా ఇక్కడ ఏమన్నా? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని ఏం చేశారు? గట్టిగా చెప్పాలా? వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు. అప్పుడు దైవజనుడు దాన్ని అనుభవిస్తూ, దైవజనుడు ఇండ్లు కొన్నాడు, దైవజనులు మళ్ళీ తిరిగి భూములు కొన్నాడు, కార్లు కొన్నాడని రాయబడలేదు. ఎందుకంటే హైదరాబాద్లో అంతా అదే జరుగుతుంది కాబట్టి. హల్లెలూయా. ఏముంది వచనంలో? నెక్స్ట్ వచనంలో వారు ఏదైతే ఆస్తి తెచ్చిపెట్టారో, ఏదైతే డబ్బులు ఇచ్చారో అదంతా కూడా వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. ఎవరికైనా కొదువుందా? లేదు. ఎందుకు కొదవలేదు? మరీ ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు వానికున్న 2 ఇళ్ళు 1 ఇల్లు అమ్మాడు. కొంతమంది ఉన్నది కూడా అమ్మేసి సంఘానికి ఇచ్చారు. ఆ సంఘము ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో అపోస్తుల్స్ ఏం చేశారు? అందరినీ దీవించాలనే ఒక ఉద్దేశంతో అందరికీ అక్కర కొలది వాళ్ళు పంచిపెట్టారంట. ఈ వర్డ్స్ని బట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎందుకు పేతురు కానీ అపోస్తల్స్ కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అంతగా ప్రకటించారంటే ఇంతగా వాళ్ళకి ఏముంది? ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద పీపుల్. సో ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ మేక్స్ దెమ్ టు కమ్ అన్ టు ద థ్రోన్ ఆఫ్ జీసస్. అలాంటి స్థాయిని పేతురికి కానీ అపోస్తల్స్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడనంటే అక్కడున్న ఎన్వైర్న్మెంట్ని చూడండి, అక్కడున్న మనుషులు చూడండి ఎలాగున్నారు, అక్కడున్న వాతావరణంలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు మీకు అర్థమైండొచ్చు. ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఎలాంటి వాళ్ళు? దేవుని పరిచర్యలో సపోర్ట్ చేయని వాళ్ళ? సపోర్ట్ కాదు, వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేవుని ఒక మందిరంలో, దేవుని ఒక సంఘంలో స్థాపించబడి దేవుని రాజ్యాన్ని కట్టిన వాళ్ళు వీళ్ళు. మరి ఎందుకు అప్పట్లో చాలామంది క్వశ్చన్ చేస్తారు, అప్పట్లో అది జరిగింది ఇది జరిగింది అని. ఇప్పుడు ఏం జరగట్లేదంటే మనుషులు అలానే ఉన్నారా చెప్పండి? మారినోడు దేవుడా మనిషి. యేసు ప్రభు యొక్క వాక్యంలో క్లియర్గా సెలవిస్తుంది దేవుడు ఎలా ఉన్నాడంట? నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు మారుతున్నాడా? దేవుడు ఎప్పుడూ మారాడు. మారేవాడు ఎవరు? మనిషి యొక్క మైండ్ సెట్, మనిషి యొక్క మానసిక విధానం మారుతున్న కొలది దేవుని ఒక మహిమ వాళ్ళ జీవితాల్లో అనుగ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. సో అప్పుడు అపోస్తల్స్ కానీ అక్కడ అద్భుతాలు ఏ లెవెల్లో జరిగాయో మరి ఈ సమయంలో జరగాలంటే రిసీవర్ కరెక్ట్ ఉండాలి. ఎవరు రిసీవ్ చేసుకునే వాళ్ళు? మనమంతా దేవుని నుంచి అద్భుతాలను రిసీవ్ చేసుకున్న వాళ్ళం మనమంతా కూడా. సో దేవుడు ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నాడు, కానీ మనం పొందుకోవటానికి రెడీగా ఉన్నామా అంటే లేం. బికాస్ ఎక్కడో ఒక చోట పడిపోతూనే ఉన్నాం. ముఖ్యంగా బైబిల్ ఎప్పుడు కూడా సిన్స్ అని అనలేదండి, సిన్ అని అంటారు. పాపములు అని ఎప్పుడు కూడా చెప్పలేదు, పాపము అన్నారు. బికాస్ సిన్ ఈజ్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ ద బిలీవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తునందు నిజంగా మనకి విశ్వాసం ఉందా అని అంటే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఇంకా మనం కనుపరచలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ దట్ రీజన్ పాపము యొక్క ప్రభావం ఇంకా మనలో పనిచేస్తూనే ఉంది. సో పాపం యొక్క ప్రభావము లోక సంబంధమైనది ఏదైతుందో అది మనలో పనిచేయొద్దంటే ఎవరందు విశ్వాసం సంపూర్ణంగా ఉండాలా? యేసు నందు విశ్వాసాన్ని సంపూర్ణంగా మనం కలిగి ఉండాలి. సో విశ్వాసం సంపూర్ణంగా కలిగి ఉండాలంటే ప్రార్థన చేయటమే కాదు, వాక్యం చెప్పడమే కాదు, వాక్యంలో మనము అర్థం చేసుకోవటమే కాదు, బట్ ఒక విషయం నీకు ఆలోచన వచ్చినప్పుడు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ సంఘంలో ఒక కొదో ఉందనుకోండి, అది ఎవ్వరికి కనిపించదు, నీకే కనిపిస్తుంది. నువ్వు ఏం చేస్తావో తెలుసా? వేరొనికి చెప్పేస్తావు. ఎందుకు నీకే కనిపిస్తుంది చెప్పండి? అదే ఎందుకు నీకే హైలైట్ అవుతుంది సంఘంలో ఒక కొదువ ఉన్నప్పుడు, ఒకటి తక్కువగా ఉన్నప్పుడు? వై గాడ్ మేక్స్ యువర్ ఐస్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఎందుకు ఆ విధానం మీదనే ఎందుకు ఫోకస్ వెళ్తుంది? నీకు ఒక్కరికి, మళ్ళీ అందరికి కాదు, లేకపోతే ఒక సర్టన్ గ్రూప్, ఒక 3-4 వెళ్తుంది. ఎందుకు చెప్పండి? వేరే వాళ్ళకి ఆ హైలైట్ ఉండదు. ఎందుకు అంటే అవతలోనికి ఫోకస్ లేదు, నీకుంది. లేకపోతే అవతలోడు ఆత్మీయుడు కాదు, నువ్వు ఆత్మీయుడు అని అర్థమా? నో, దట్స్ నాట్ దేర్. సో దేవుని ఆత్మ సెలవిస్తున్నాడు క్లియర్గా. పరిశుద్ధాత్మ దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడతాడు కొన్నిసార్లు. హల్లెలూయా.
కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు, మరి మీ స్పిరిట్ లీడింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ గాడ్స్ లీడర్స్. సో ఎట్లా ఉంటుందంటే, ఒక వస్తువు సంఘంలో 2 లక్షలు పెట్టి కొనాలి. అంత స్థాయి మన దగ్గర లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, అది నువ్వు కొనాలి కొనాలి కొనాలని. నెలకు మా అంటే 20-30 వేల జీతం నీది, 2 లక్షలు పెట్టి అది కొనాలి. ఎవరు ప్రేరేపిస్తున్నాడు నీకు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్స్పైరింగ్ యూ వెరీ 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 హెవీలీ. అలాంటి స్థాయి కలిగిన ఆలోచన నీకు వస్తున్నాడంటే దేవుని ఆత్మ నీ విషయంలో ఏమని నమ్ముతున్నాడు? వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూత్? సత్యం ఏంటి? నువ్వు ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉండాలి ఇప్పటి వరకు? దేవుడు ఊరికనే చెప్తాడా? ఇది చెయ్యమని ఊరికనే చెప్తాడా? సామర్థ్యాన్ని ఇచ్చి చెప్తాడు. బట్ ఆ స్థాయిలో నువ్వు లేకపోయినా, నేను లేకపోయినా తప్పు దేవుడిది కాదు. వీ ఆర్ ద ఓన్లీ వన్, వీ హ్యావ్ డన్ మిస్టేక్స్. సో ఆ 2 lakhs కలిగిన ఆ ఆబ్జెక్ట్, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, దాని వైపు దేవుడు నీకు మళ్ళిస్తున్నాడనంటే, అది కొనేలా నిన్ను ప్రేరేపిస్తున్నాడంటే, ఈరోజు నీకు డబ్బులు లేకపోవచ్చు అది కొనడానికి. మనమంతా కూడా కాంప్రమైజ్ లైఫ్స్ అవుతాం. దేవుడు ఈ ఆలోచన ఇచ్చాడంటే ఎప్పుడో కొంటాం, ఎప్పుడో కొనడానికి దేవుడు ఈరోజు ఆలోచన ఇవ్వడండి. టుడే ఈజ్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్ అని అంటాడు. నేడే రక్షణ దినము, ఈరోజే రక్షణ దినం అని క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నాడనంటే ఒక విషయము, ఆ విషయాన్ని బట్టి నీకు సామర్థ్యం ఉన్నట్టే. కానీ సామర్థ్యం ఎందుకు లేకపోతుంది? సామర్థ్యం ఎందుకు మనలో లేదు అని అంటే, ఇప్పటి వరకు చూస్తే దేవుని ఒక విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే నీకు సామర్థ్యం ఉండాలి, కానీ ఈ ప్రజెంట్ టైంని బట్టి మనకు సామర్థ్యం లేదు. సో ఈరోజు ఆ సామర్థ్యంలోకి నిన్ను నడిపించాలనే ఈ వాక్యం అభిషేక రూపంలో మీ తలపైకి రాబోతుంది. యు విల్ ఎంటర్ ఇన్ టు దట్ ఎబిలిటీ. హల్లెలూయా. బికాస్ పేతురు ప్రార్థిస్తున్నాడు, లెట్ దెమ్ హ్యావ్ దట్ బోల్డ్నెస్ టు ప్రీచ్ ద గాస్పెల్. వారికి ఏం కావాలి? వాక్యం ప్రకటించటానికి ధైర్యం. ఎందుకు? పై వచనంలో వాళ్ళని ఏం చేస్తున్నారు? పరిసయ్యులు సద్దూకయ్యులు బెదిరిస్తున్నారంట. ఏమని బెదిరిస్తున్నారు? ఇంకోసారి యేసు నామము పలికారా మిమ్మల్ని చంపేస్తాం. బెదిరించినప్పుడు బెదురుతూ వాక్యం చెప్పడం ఆపేశారా? లేదు. హల్లెలూయా. ఒకప్పుడు యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులను ఇద్దరిద్దరుగా పంపించాడంట. అందరు గుర్తుందా? ఇద్దరిద్దరుగా పంపించారంట. ఎందుకు? బలహీనులు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత శిష్యులు ఇద్దరిద్దరు వెళ్ళారా? ఒక్కరొక్కరు వెళ్ళారా? తోమస్ ఎక్కడికి వెళ్ళాడు? మన భారతదేశానికి వచ్చారు. ఆయన తోమస్తో పాటు ఇంకొరు ఉన్నారా? లేదు. అంటే మీకు ప్రూఫ్ కోసం చెప్తున్నా. ఎందుకు ఇప్పుడు ఒక్కరొక్కరిగా వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు? సమరయ దేశానికి ఫిలిప్ ఒక్కడే పోయాడా? ఫిలిప్తో ఇంకో పాట ఎవరైనా వెళ్ళారా? ఫిలిప్ వెళ్ళాడు. ఈ మేక్స్ టు డూ ద మిరకిల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అక్కడ ఆయనకి ఎవరు అడ్డుపడ్డారు? ఒక మంత్రికుడు, గారడి చేసేవాడు అడ్డుపడ్డాడు. గారడి చేసేవాడు అడ్డుపడినా వాని జయించి ముందుకెళ్ళాడు. అందరూ ఒక్కరొక్కరిగా వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించటం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ద బోల్డ్నెస్ ఇస్ గివెన్ అంటు ద వన్ హూ బిలాంగ్స్ టు గాడ్. దేవుని సంబంధమైన వాడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నుంచి కలగజేయబడుతున్న ధైర్యాన్ని పొందుకుంటారంట. ఎప్పుడైతే ధైర్యాన్ని దేవుడు మనకు కలగజేస్తాడో, ఇస్తాడో, అవర్ జర్నీ బిలాంగ్స్ టు ఎలోన్. అందుకే ఒక రాజ్యానికి ఎంతమంది రాజులు ఉంటారండి? మరి మీ లైఫ్లో మీరు ఒక్కరిగా ముందుకెళ్తున్నారంటే వాట్ యు ఆర్? చెప్పండి. అందరూ కోరుకునేది ఏంటో తెలుసా? ఏం కోరుకుంటాం అందరం? దేవుడు నేను రాజుగా చేయాలనుకున్నప్పుడు మంత్రి స్థానాన్ని కోరుకుంటాం. మంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడా? మంత్రి కూడా స్థానం గొప్పదే, కానీ ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. రాజు స్థానం 1, థ్రోన్ ఈజ్ 1. మీ స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, మీ ఫిజికల్ లైఫ్లో కావచ్చు, ఫైనాన్షియల్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు మీ నుంచి? మంత్రి కామని అర్థమా? రాజతత్వంతో ఉండాలని అర్థమా? మరి అందరు ఏం కోరుకుంటున్నారు? రాజతత్వంతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ప్రస్తుతానికి ఉన్నారో ఏం కోరుకుంటున్నాం? అందరు చెప్పాలి. మంత్రులు అవ్వడానికి.
అంటే స్థాయి తగ్గుతుందా, ఎక్కువ అవుతుందా? తగ్గుతుంది. ఎందుకు? మనం అంతా చేసే ప్రార్థనలో ఒకే ఒక వర్డ్స్ ఉంటుంది. ఏంటంటే ఏమని ఉంటుంది? ఒక 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 వర్డ్ ప్రేయర్లో ఎప్పుడు చేస్తూ ఉంటాం, నేను ఒంటరిగా వెళ్తున్నాను ప్రభా అని అంట. ఒంటరిగా నడిపించేది ఎవరు? ఫస్ట్ దేవుడు. ఆ విషయం నీకు తెలుసా తెలీదా? తెలుసు. బట్ ఏం లేక ఆ మాట అనాల్సి వస్తుంది? విశ్వాసం లేక. సో విశ్వాసం దేవునిపై పెట్టినప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ ఆఫ్ కింగ్షిప్. అందుకే రాజ్యతత్వంలో నడిచేవాళ్ళు, ఏ విషయంలో నువ్వు సింగిల్గా నడుస్తున్నావో ఆ విషయంలో దేవుడు రాజ్యాభిషేకాన్ని అక్కడ పెడతాడు. అక్కడ పెట్టడం వల్ల అభిషేకం ఏం చేస్తుందంటే నీ దగ్గరికి మనుషులను రానివ్వదు, తన్నిసి పెడుతుంది. ఎందుకు? అనాయింటింగ్ యొక్క పర్పస్ ఏంటి? నిన్ను రాజుగా నడిపించాలి. రాజుగా నడిపిస్తున్నప్పుడు ఏ కిరీటం ధరింపజేస్తాడు దేవుడు? నిన్ను రాజ కిరీటమే ధరింపజేస్తాడు. ద వన్ హూ ఈజ్ మేకింగ్ యువర్ వే టు బికమ్ ఎన్ ఎ సింగులర్. ఎవరైతే ఈ మార్గంలో ఒంటరితనంగా నడుస్తున్నారో రాజ కిరీటం మీకోసం రెడీగా ఉందండి. ఇన్ ద స్పిరిట్, ఇన్ ద రైమ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, నమ్మకపోండి, ఇట్స్ ఎ ట్రూత్. అందుకే దేవుడు ఎవ్వరిని కూడా గ్రూప్గా రాజులు అయ్యే వ్యక్తులను గ్రూపులుగా ఎక్కడ బైబిల్లో మనకి హిస్టారికల్గా ప్రూఫ్ లేదు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, యోసేప్, దావీదు, సాముయేల్, సొలొమోన్, ఎక్కడ ఎవరిని చూసినా ప్రజలతో ఉన్నారా? దేవుడు పక్కకు తీసి నడిపిస్తాడు. బికాస్ వెన్ గాడ్ అనాయింట్స్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కింగ్షిప్, అభిషేకం ఏం చేస్తుంది? నిన్ను ఒంటరిగా చేస్తుంది. ఒంటరిగా చేసినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ కాలింగ్, యూ బికమ్ ద కింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అభిషేకంలో మనము రాజతత్వముగా మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనందరినీ కూడా అభిషేకించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ అపోస్టల్స్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించిన తర్వాత ఎప్పుడైతే ఆరోహణమైపోయాడో అందరిని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలోకి పంపించాడు. అంతకుముందు శిష్యులని ఎలా పంపించేవాడు? శిష్యులు ఇప్పుడు ఏమైపోయారంటే యజమానులు అయిపోయారు. దే బికమ్ ద మాస్టర్ సో దట్ దే బికమ్ ద సింగిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకప్పుడు వాళ్ళిద్దరు, కానీ ఒక్కరు ఎవరున్నారంటే యేసు ప్రభు. ఒక్కడైన యేసు ప్రభు అందరినీ ఇద్దరిద్దరిగా పంపించేవాడు. అవునా కాదా? అప్పుడు యేసుక్రీస్తు వీళ్ళందరినీ తీసుకొని కొండ మీదకి వెళ్ళేవాడా? ఒక్కడిగా కొండ మీదకి వెళ్ళేవాడా? చెప్పాలా? ఎందుకంటే ఈజ్ ఎ మాస్టర్. ఎప్పుడైతే మాస్టర్ పొజిషన్ ఉన్నాడో ఈ బికమ్ ద సింగర్. మళ్ళీ శిష్యులకు అదే నేర్పించి వాళ్ళను బలపరిచి ఆత్మలో శక్తి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేశారు? ఒంటరిగా చేశారు. అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ విత్ దెమ్, బట్ పీపుల్ ఆర్ నాట్ విత్ హిమ్. సో ఎప్పుడైతే శిష్యులు ఒంటరిగా అయిపోయారో ఏ పొజిషన్ వాళ్ళు పొందుకున్నారు? మాస్టర్స్ అనే పొజిషన్స్ వాళ్ళు పొందుకున్నారండి. ఎప్పుడైతే మాస్టర్స్ అనే పొజిషన్స్ వాళ్ళు పొందుకున్నారో ద డిసైపుల్స్ బికమ్స్ దేర్ ఫ్యాన్స్ ఆఫ్ ద స్పిరిట్. వాళ్ళ యొక్క ఎన్వైర్మెంట్ అంతా కూడా ఎవరు వచ్చారు? ఇంకా ప్రజలు కాదు, యేసు ప్రభును అనుసరించే వాళ్ళు వీళ్ళ ఎన్వైర్మెంట్లోకి వచ్చారండి. ఈరోజు అటువంటి స్థాయిని దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు బై ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థాయి నిజంగా రావాలని ఆశపడుతున్నారు. నిజంగా మన మైండ్ సెట్ అలా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇండ్లు భూములు ఏం చేశారంట? అంత విశ్వాసం ఈ జనరేషన్లో ఎవరికైనా ఉందా? చెప్పండి. ఉందా? లేదు. ఎవరికైనా ఉందా? లేదు. క్లియర్గా చెప్పొచ్చు, దేర్ ఈజ్ నో ఫెయిత్. ఆ విధానంలో విశ్వాసం ఎవ్వరికి లేదు. నా కడుపు నిండిన తర్వాతనే దేవుని మందిరానికి ఇస్తా అనేవాళ్ళే ఉన్నారు. నా కడుపును మార్చుకొని నేను దేవుని మందిరానికి ఇవ్వాల్సిన కర్మ నాకు పట్టలేదు అనేవాళ్ళు ఉన్నారు. అవునా కాదా? ఈ జనరేషన్ అంత దరిద్రముగా పనిచేస్తుంది. బట్ నేను విశ్వసించేది ఏంటి? నేను నమ్మేది ఏంటంటే దేవుని ఒక అపోస్టల్స్ ఆనాటి కాలంలో ఎలాంటి అద్భుతాలు చేశారో అది ఈనాటి కాలంలో అటువంటి కన్నా మించిన అద్భుతాలు దేవుడు చేయాలని చూస్తున్నాడు. అలాంటి మనుషులు ఖచ్చితంగా ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో దేవుడు పోగు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? నైట్ ఒక విజన్ కాదు, డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చి మాట్లాడు,
అందరు ఉన్నారు మన వాళ్ళు, కొంతమంది లేరు. అది చెప్పలేను అలవరో పక్కన పెడితే. ఒక ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చి క్లియర్గా ఒక వర్డ్ ఇస్తుంది. ఏమని ఇస్తుందనంటే, ఆ ఏంజల్ చెప్తా ఉంది ప్రజలందరూ, నేను పక్కన ఉండి వాక్యం అయిపోయింది. తర్వాత ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చి అక్కడ ప్రజలందరికీ చెప్తా ఉంది. మన మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా ఉండి ఆ ఏంజల్ ఆఫ్ గాడ్ సెలవిస్తుంది. అదేంటంటే, ఇప్పుడున్న మినిస్ట్రీ ఏదైతే ఉందో భవిష్యత్ కాలములో, అంటే 26లో, ఇది 26 26లో 2026 అని అనలేదు కానీ 26లో 26లో దేవుడు ఒక మహా అద్భుతాన్ని చేస్తాడు మినిస్ట్రీలో. సో అది నేనన్నా ఆ ఏంజల్తో, వీళ్ళకి నమ్మకం లేదండి అని క్లియర్గా మాట్లాడుతూ, ఎస్ దే డోంట్ హ్యావ్ ఏ ఫెయిత్. అఫ్కోర్స్ సంఘానికి నేను చెప్పే మాట నమ్మరని నాకు కూడా తెలుసు. మీ నమ్మకం కోల్పోయినప్పుడే నా క్రియ నేను మొదలు పెడతాననే వాగ్దానం నాకు ఇచ్చారు. అర్థమైందా? ఇఫ్ యు నో దట్. సో వెంటనే ఇంకో వాయిస్ వచ్చి ఆ వాగ్దానం నాకు ఇచ్చారు. అదేంటంటే, దాదాపుగా 1000 మంది వరకు ఈ ఒక సంవత్సరము దాటుతున్న కొద్దీ 1000 మంది వరకు దేవుని ప్రజలు మన మందిరానికి రావడానికి ఆస్కారం ఉంది. ఆ మార్గాన్ని దేవుడు తెరుస్తాడని. హల్లెలూయా. నమ్ముతున్నారా నమ్మరా నాకు తెలియదు, బట్ ఇక్కడుండి ఏది చెప్పినా అది జరిగింది. అవునా కదా? జరుగుతుంది కూడా. ఇంకా నేను షాక్ అయినా, అట్లా సాధ్యం అని ఏం కూడా నమ్మలేదు అనుకోండి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బిగన్ టు కమ్ ఇన్ టు ద మినిస్ట్రీ. అంతమంది ప్రజలు రావడానికి కారణం ఏంటంటే, కారణం ఏంటి? ఏ అభిషేకం వచ్చింది? ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి రాజ్య సంబంధమైన అనాయింటింగ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద కింగ్షిప్ అనాయింటింగ్ ఈజ్ అపాన్ ద మినిస్ట్రీ. దేవుని యొక్క మందిరం పైన, ఈ యొక్క మినిస్ట్రీ పైన అట్లాంటి స్థాయి కలిగిన అభిషేకాన్ని దేవుడు కలుగజేశాడు. అభిషేకాన్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా అలాంటి ప్రజలందరినీ కూడా సమకూర్చి సన్నిధికి వచ్చేలాగా వాళ్ళందరినీ కదిలిస్తాడంట. ఇది అవ్వబోతుందని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టారు, గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఐ డోంట్ నో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. నాకు అనిపించింది అంతమంది వస్తే ఈ చర్చిలో ఎట్లా పడతారని అనిపించింది. అంతమంది వచ్చినప్పుడు ఈ చర్చిలో ఎట్లా పడతారని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాష్ట్రాలు అక్కడ ఎలా ఉంటుంది? సడన్గా వస్తుందా? చెప్పొస్తాడా? అంటే 2 రోజులు ప్రాసెస్తో వస్తాడా? సడన్గా వస్తాడు. బికాస్ వచ్చేవాడు గొర్రె పిల్ల కాదు, వచ్చేవాడు రాజు. కింగ్స్ అనేవాళ్ళు సడన్గా వస్తారు. దే బికమ్ ప్రమోషనల్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. సో అలాంటి సమయంలో రాజాధికారంతో వస్తున్న యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకొని పోతాడు. అదే అభిషేకాన్ని మన సంఘం పైన పెట్టాడు అనటానికి సాక్ష్యం ఖచ్చితంగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ సాక్ష్యంతో మనందరం కూడా తేజరిల్లబోతున్నాం. ఈ ప్రవచనం నెరవేర్చబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తున్నారు పేతురు కూడా. సో అక్కడ ఉన్న ప్రజల ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు వాళ్ళంతా? పరిచర్య చేస్తున్న వాళ్ళంతా కూడా ఎలాంటి మనస్తత్వంతో కలిగి ఉన్నారు? సమిష్టిగా అనంటే ఏంటి? ఎగ్జాక్ట్ వర్డ్ అంటే ఇంకా ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. ఏం ఫీలింగు? ఒక ఇల్లు కట్టినప్పుడు, ఒక కారు కొన్న తర్వాత, కొత్త బట్టలు ఇచ్చినప్పుడు, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఫీలింగ్స్ కొన్ని మారుతుంటాయి చూసారా? అబ్బా, వావ్ అని. అవన్నీ ఎందుకు అని అంటే, బికాస్ వీఆర్ నాట్ ఇన్ వన్ స్పిరిట్, వీఆర్ నాట్ ఇన్ వన్ మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు మనస్సులో, క్రీస్తు ఆత్మలో అందరం సమానముగా లేము. కాబట్టి ఈ వ్యత్యాసం మనందరిలో వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి రోజు దేవుడు ఇంకొకరిని సంఘంలో ఆశీర్వదించిన, నన్ను దీవించిన, ఇంకొక 2-3 కోట్ల కారు మన మినిస్ట్రీ ముందు ఉన్నా, వా అని అనకండి, కామనే అనండి. ఎందుకు? అట్లాంటి కార్ అయినా, అట్లాంటి బంగ్లా అయినా, అట్లాంటిది ఇంకేదైనా లోకంలో ఇంకో 10 మంది దగ్గర ఉన్నాయా లేవా? నీ ఒక్కరి దగ్గర ఉందంటారా? ఫర్ యూ టు స్పీక్ లైక్ దట్? నో.
ఇంకొవరో దగ్గర ఉన్నాయి, ఇంకొవరో దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర వెళ్ళుకుంటూ పోయి అట్లనే అందామా? లేదు. సో అలాంటి మైండ్ సెట్ వాళ్ళకుంది. ఎలాంటి గొప్పతనం కలిగిన వ్యక్తినైనా దే ఆర్ స్పీకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కామన్ వే. ఎందుకు అని అంటే ఒకరిని హెచ్చించటంలో వాని నాశనం తథ్యం, ఒకరిని తగ్గించటంలో కూడా వాని నాశనం తథ్యం. ఎవడైనా మిమ్మల్ని హెచ్చిస్తే మనం ఖచ్చితంగా నాశనం అవ్వటానికి ఆస్కారం ఉందంటారా లేదంటారా? ముఖ్యంగా స్త్రీలు చెప్పండి, ఉందంటారా లేదంటారా? ఆదాము చూపుల వల్ల పడిపోతే అవ్వ మాటల వల్ల పడిపోయిందంట. ఇది ఆల్రెడీ చెప్పాను కూడా. ఆదాం దేని వల్ల పడిపోయాడు? ఆదాం అంటే మీరందరూ ఆదాములే. దేని వల్ల పడ్డాడు ఆదాం? సైట్. అవ్వ దేని వల్ల పడింది చెప్పాలి అందరూ, మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైనా ఏమన్నా మనల్ని ఏం చేస్తాం? చాలా బాధపడతాం, చాలా దుఃఖిస్తాం, చాలా వ్యతిరేకమైన మాటలతో మన మనస్సు అనేది కూడా మనస్తాపం చెందుతారు. బట్ బాయ్స్ ఎలా ఉంటారు? బై సైట్ దే విల్ బి డిసీవ్డ్. స్త్రీలు ఎలా ఉంటారు? బై వర్డ్స్ దే విల్ బి డిసీవ్డ్. అందుకే సాతాను ఎవరితో ఎలా ఉండాలో క్లియర్గా వానికి తెలుసు. పురుషుడితో ఎలా ఉండాలి, స్త్రీతో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ సైటన్ నోస్. ఈరోజు పేతురు చేసే మిరకిల్ ఎలాంటిదో ఒక్కసారి డెప్త్గా వెళ్దాం. ఆ స్క్రిప్చర్స్కి రండి. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనం చూద్దాం ఒకసారి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనొకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. రైట్. ఎంతోమంది ఇచ్చారు కానీ ఈ వ్యక్తిని ఎందుకు హైలైట్ చేశారు బైబిల్? ఏ పుత్రుడంట? హెచ్చరిక పుత్రుడు. కింద ఒకటి వర్డ్ ఉంది, అదేంటది? ఏ పుత్రుడు? ఎవరిని ఆదరించటానికి? ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టను. అందరికి అర్థమవుతుందా? సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దే బిగన్ టు గివ్ వాట్ దే హ్యావ్. సో వాళ్ళకున్న అంతా కూడా అపోస్తల్స్కి కానీ దేవుని యొక్క సంఘానికి కానీ వాళ్ళు ఇస్తూ వస్తూ ఉన్నారంట. ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అపోస్టల్స్ మేక్స్ దెమ్సెల్వ్స్ టు డూ ద మిరకిల్స్ ఇన్ ద హైయెస్ట్ లెవెల్. గొప్ప స్థాయిలో వాళ్ళు మిరాకిల్స్ చేశారు. ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించేలా పరిశుద్ధాత్ముడు పనిచేశాడంటే అక్కడున్న ప్రజల యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. సో ఈరోజు నా నుండి ఒక గొప్ప అనాయింటింగ్, గొప్ప అద్భుతాలు మీరు చూడాలంటే మీరు ఎట్లుండాలి? ఫస్ట్ నేను ఎట్లుండాలనేది నాకు తెలుసు, నేను ఉంటా, పక్కన పెట్టాను. మీరు ఎట్లుండాలి? చెప్పండి. ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, నడవలేడు, 2 కాళ్ళు పడిపోయినాయి. ఇక్కడున్న 50 మందిలో 30 మంది అనుకుంటారు ఖచ్చితంగా ఇక మెల్లగా నడుస్తాడేమో, మెల్లగా నడుస్తాడేమో. 20 మందిలో 10 మంది ఏమనుకుంటారు? ప్రాఫిట్ ప్రార్థన చేస్తే చూద్దాం ఏమవుతుందో అని. 10 మందిలో 2, 3, 1 ఇప్పుడే నడవాలరా, ఖచ్చితంగా ఇప్పుడు నడిస్తే దేవునికి మహిమ వస్తుందని 1, 2 అనుకుంటారు. ఆ 1, 2 50 మంది ఉన్న వాళ్ళంతా అలాగనే అనుకుంటే వచ్చిన వాడు తిరిగి అలానే వెళ్తాడు, నడుచుకుంటాడా? నడుచుకున్నాను. ప్రభావం, మనుషుల యొక్క ప్రభావాన్ని బట్టి సన్నిధి పనిచేస్తూ ఉంటారు. అందరికీ అర్థమవుతుందా? గాడ్స్ ప్రజెన్స్ ఈరోజు మనం ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీ పరిస్థితులు ఏంటో అన్నీ చెప్పేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. బట్ బై ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని బట్టి మనకు మిరకిల్స్ అవ్వాలంటే, కొత్త వాడు ఎవడైనా మనలోకి వచ్చి ఒక అద్భుతం వాడు రిసీవ్ చేసుకోవాలనంటే మనం కూడా మన ఎన్వైర్న్మెంట్, ప్రజలంతా కూడా ఆ గ్రేట్ మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. విశ్వాసం ఒకే విశ్వాసంలో ఉండాలి, ఒకే ఆత్మలో ఉండాలి, ఒకే మనస్సులో ఉండాలి, క్రీస్తు మనస్సులో ఉండాలి. అలాంటి లెవెల్ కలిగి అందరూ ఉన్నప్పుడు ఆల్ ద పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ 1 మిరకిల్స్,
ఓన్లీ వన్ మిరకిల్. ఈ వ్యక్తి వెళ్తున్నప్పుడు తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి అనే ప్రార్థన భారము అందరికీ ఒకేలాగా ఉంటే వచ్చినోడు అలాగనే వెళ్తాడా? నో డౌట్, వాడు ఖచ్చితంగా తిరిగి వెళ్తప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు. బికాస్ ఇట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఆల్సో ప్రజెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనందరి ఒక సన్నిధి, ఒక ఆలోచనను బట్టి కొన్నిసార్లు అలాంటి గొప్ప మిరాకిల్స్ కూడా దేవుని మందిరంలో జరిగించవచ్చు. ఈ రోజు నుంచి అలాంటి మిరాకిల్స్ కావాలని నేను ప్రార్థిస్తున్నానండి. హల్లెలూయా. ఎలాంటి మిరాకిల్స్? ఇన్స్టంట్ మిరాకిల్స్. వచ్చిన వాడు ఎలాంటి జబ్బు కలిగినా, ఎలాంటి అనారోగ్యం కలిగినా ఒకే ధాటిలో వాడు స్వస్థపరచబడాలి. వాడు రాకపోని వాని కర్మ. బట్ వచ్చిన వాడు తిరిగి వెళ్తున్నప్పుడు అదే రోగంతో వాడు వెళ్ళకూడదు, స్వస్థపరచబడి మాత్రమే వాడు వెళ్ళాలండి. ఇట్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో ఆ విశ్వాసము వచ్చిన వాడికి మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కడికి, ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఉండాలి. అందరికి అర్థమవుతుందా? ఫెయిత్ ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ద వన్ పర్సన్, ఫెయిత్ హ్యాస్ టు బిలాంగ్ టు ద ఎన్వైర్మెంట్. మనం ఉన్న వాతావరణంలో ఉన్న ప్రజలందరికీ కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. సో 4 పాయింట్స్ చెప్తాను, ఫాస్ట్గా రాసుకో. ఇక్కడ ఫస్ట్ వన్ కంఫర్ట్. కంఫర్ట్, ఆదరణ పుత్రుడు. సో బిఫోర్ దట్ ఏరియా ఒక విషయం చెప్తాను, క్లారిటీగా ఫాస్ట్గా వినండి. ఎప్పుడైతే మనకి కంఫర్ట్ ఉంటుందో వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రేట్ పీపుల్. అంటే గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులతో మనకి సంబంధము ఏ రోజు రాదు. మళ్ళీ చెప్తున్నా, ఆదరణలో ఉండాలి అని కోరుకునే ప్రతి వ్యక్తికి ఎవడు కనెక్ట్ అవ్వడు? గొప్ప స్థాయిలో గొప్ప మనస్తత్వము, గొప్ప ప్రేమ కలిగి ఉన్నవాడు మనకి కనెక్ట్ అవ్వరు. అలాంటి ప్రజలు మన మినిస్ట్రీకి కానీ మనకు కానీ కనెక్ట్ అవ్వాలంటే మనమంతా ఎలా ఉండాలి? ఏం కోరుకోవాలి అంటే ఏ మైండ్ సెట్తో ఉండాలా? ఎప్పుడు చూసినా ఆదరణ, కంఫర్ట్ ప్లేస్. ఎప్పుడు కూడా అదే ప్లేస్లో, అదే స్థాయిలో ఉండాలనుకున్నప్పుడు సంఘానికి అలాంటి వ్యక్తి రాలేడు, మీ లైఫ్లో కూడా అలాంటి వ్యక్తి పరిచయం కాలేడు. సో మరి ఎలాంటి స్థాయి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? లెట్ మీ బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ రిస్క్. యేసు ప్రభు సేవను ఎలా చేశాడు? కంఫర్ట్గా చేశాడా? రిస్క్తో కూడిన సేవ చేశాడు. అపోస్టల్స్ కంఫర్ట్గా చేశారా? రిస్క్తో కూడిన సేవ చేశారా? రిస్క్. హల్లెలూయా. మనం ఎలా సేవ చేద్దాం అనుకుంటున్నాం? మనం ఎలా దేవుని వాక్యం చెప్దాం అనుకుంటున్నాం? మనం ఎలా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం? మనం ఎలా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం? అన్ని ఏరియాస్లో ఆలోచించారు. ఎలా చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఒక జాబ్ వస్తే కంఫర్ట్గా ఉండాలి. ఒక బిజినెస్ చేస్తే కంఫర్ట్గా బిజినెస్ ఉండాలి. ఇట్లా ధనాదాన్ని వచ్చేసాలి డబ్బు, నాకు మైండ్ స్ట్రెస్ ఉండొద్దు. చిన్న ప్రాబ్లం వస్తే అంటే ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం? అంతా కూడా కంఫర్ట్లో బ్రతకాలని ఆశ నీకు వచ్చిందా? ఎవరితో నీకు సంబంధం లేనట్టు, ఏ అనాయింటింగ్తో సంబంధం లేనట్టు, ఇంకా గ్రేట్నెస్ అనే అనాయింటింగ్తో నీకు సంబంధం లేదు. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ పేతురుకి బెదిరింపులు వస్తున్నాయి. ఏమని? నువ్వు యేసు నామం పలికినా, దేవుని వాక్యం ప్రకటించినా 100% నీకు జరగాల్సిన మరణం దండన ఖచ్చితంగా జరుగుతుందనే బెదిరింపులు వస్తున్నాయి. ఆ బెదిరింపులను జయించి ఏం చేస్తున్నాడు? మళ్ళీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది చావుకు భయపడుతున్నారు చెప్పండి? అందరు భయపడుతున్నారా? అది వస్తే కానీ తెలియదంటారా? ఎంతమంది భయం, మరణ భయం ఎంతమందికి ఉంది? చనిపోతానేమో అనే భయం ఎవరికి లేదంటారా? ఎవరికి లేదా? ప్రార్థన చేస్తే ఎవరికి లేకపోతే ఏమని? ఒక్కసారి మరణాన్ని చూపించి ప్రభా అందరికీ అని చచ్చుకుంటాడు. ఇంకా ఎవరికి లేదంటారా మరణ భయం? లేదంటారా? అందరికీ ఉంది. ఇది చేస్తే చచ్చిపోతానేమో, ఇట్లా అవుతే చచ్చిపోతాను, ఇట్లా. మరణ భయం కన్నా ఎక్కువ భయం ప్రిస్టేజ్ భయం ఎంతమందికి ఉంది? చస్తనేమో అనే దానికన్నా ఎక్కువగా ఇది చేస్తే నా ఇజ్జత్ పోతుంది అనే భయం ఎంతమందికి ఉంది? ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి ఇప్పుడు మనుషులందరికీ? అది. నీ శత్రువు ఇప్పుడు మరణమా? యేసుప్రభు యొక్క ఆఖరి శత్రువు అంట మరణం అంట. కానీ ఈ జనరేషన్ ప్రకారం ఆలోచిస్తే మరణం కాదు, ప్రిస్టేజ్, ఈగో, ఇవన్నీ కూడా
ఆఖరి శత్రువులే నాకు తెలుసు. యాక్చువల్గా యేసు ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి ఆఖరి శత్రువు అయిన మరణాన్ని యేసు ప్రభు యొక్క పాదముల పీఠము వచ్చేంత వరకు సంఘము క్షేమాభివృద్ధిగా, సంఘము రాసరాకలు ఎత్తబడదని వాగ్దానం ఉంది. అంటే మరణం అనేది ఎక్కడికి రావాలా? యేసుక్రీస్తు యొక్క పాదపీఠముల కిందికి రావాలి, పాదముల కిందికి రావాలి. పాదముల కిందికి వచ్చినప్పుడు ఆ మరణాన్ని క్రీస్తు యేసు తొక్కుతాడు. బట్ ఆ స్థాయి కలిగిన మరణానికన్నా ఎక్కువగా మనం దేనికి భయపడుతున్నాం చెప్పండి? మొహమాటము, ప్రిస్టేజ్, ఈగో, ఏమైనా అవుతాదేమో, లేకపోతే మార్కెట్లో నాకున్న మంచి పేరు చెడవుతాదేమో. ఎంతమందికి మంచి పేరుతోనే సేవ చేశారండి బైబిల్లో? పౌలుకు మంచి పేరు వచ్చింది అనుకుంటున్నారా? లోకపరంగా, సంఘపరంగా పక్కన పెట్టండి, అది ఎట్లని చెడ్డ పేరు ఉంటుంది అనుకోండి. లోకపరంగా చెప్తున్నాను. ఏముంది లోకపరంగా? పౌలుకి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటారు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటారు. పౌలు క్లియర్గా చెప్తాడు, నా యందు మీకు విశ్వాసం లేదని అంటాడు, నా యందు మీకు నమ్మకం లేదని అంటాడు. రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంత నిందలు మీరు నాపై వేస్తున్నారని అంటాడు. బయట వాళ్ళు వేస్తున్నారు, సంఘంలో ఉన్న వాళ్ళు వేస్తున్నారు. వీళ్ళంతా అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదు, ఈవెన్ యోహాను కూడా అంటాడు ఆయన రాసిన పత్రికలు, యేసుక్రీస్తు కోసము నేను నిందలు పడుతున్నాను అంటాడు. ఎవరి నుంచి వస్తుంది అది? వాళ్ళ మనుషుల నుంచే వస్తుంది. సో అంటే దేవుని కోసము ప్రయాసపడుతున్న వారికి ఎక్కడ కూడా నింద రాదు అని ఇక్కడ ఉందా బైబిల్లో? నా నిమిత్తము మత్తయి 5వ అధ్యాయంలో ఏముంది వాక్యం? నా నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం నిందించబడి వారికి శ్రమన ఆనందపడాలా? ధన్యులా కాదా? ఎవరంట వాళ్ళు? దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము నిమిత్తము ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే నిందించబడుతున్నారో వారు ధన్యులు. దే ఆర్ ద బ్లెస్డ్. సో వాళ్ళు గంతులు వేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అర్థం కావాలి, ఒకవేళ మొహమాటంతో ప్రిస్టేజ్ పరంగా ఈగో పెట్టుకొని సేవ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మూవ్ అవుతాడా? కాడు. దేవుని ఆత్మ బలంగా కదులుతాడా? కదలడు. సో దేవుని ఆత్మ ఎప్పుడు కదులుతాడంటే నువ్వు చనిపోవాలంట. నువ్వు చనిపోవడం అంటే శారీరకంగా కాదు, చనిపోవడం అంటే ఎట్లా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను బ్రతికున్నానా చనిపోయాను అంటాడా? నేను చనిపోయాను, బట్ బ్రతుకుతుంది ఎవరు? క్రీస్తే. ఆ వర్డ్ ఆయన ఎక్సలెన్స్గా ప్రకటిస్తాడు. మరి మనం చనిపోవాలంటే ఏ విధంగా చనిపోవాలా? బాప్తిజం తీసుకున్నప్పుడే చనిపోయినామని నమ్మాం. నమ్మకం మాత్రమే పనిచేస్తుంది కానీ రియాలిటీలో ఎవరు లేరు. షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్ పనిచేస్తుంది కానీ జీసస్ క్రైస్ట్ వర్క్ అవ్వట్లేదు. హల్లెలూయా. షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఏముంది వాక్యంలో? ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు యొక్క నీడ ఏంటి? ధర్మశాస్త్రం. నిజమైనది ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మనమంతా కూడా నీడలో బ్రతుకుతున్నామంట, క్రీస్తులో బ్రతకలేకపోతున్నాం. క్రీస్తులో బ్రతికేవాడు చనిపోయిన వాడిగా ఉంటాడు. అంటే ఎలా చనిపోయిన వాడిగా ఉంటాడు? శరీరంగా నేను మాట్లాడట్లేదు, నీకున్న ప్రిస్టేజ్ చనిపోతుంది, నీకున్న ఈగో అంటే తెలుసా అందరికి? ఈగో అంటే తెలుసా? దాని తెలుగులో ఏమంటారు? అహంకారం. అహం అంటే అందరికీ తెలుసు అదేంటనేది. సో అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుని దగ్గర, మార్కెట్ ప్లేస్లో, కుటుంబ పరంగా, పురుషుడిగా, ఒక స్త్రీగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారవేత్తగా, లేకపోతే నీకున్న ఆస్తి పరంగా, ఏదో ఒక పరంగా ఖచ్చితంగా ఈగో ఉంటుంది. అది చనిపోవాలా లేదా? చనిపోవాలి అని నీకు కూడా తెలుసు. బట్ అది చంపలేకపోతున్నావు. ఎందుకు అని అంటే నీకు అది ఇష్టం లేదు. అది ఉండాలనే ఆశ నీకు ఉంది కాబట్టి. ఒకవేళ నిజంగా నాకు ఈ ప్రిస్టేజ్ కాదు నాకు కావాల్సింది, బికాస్ దేవుడు అంటాడు కదా, నేను మనుషుల నుంచి మహిమను కోరేవాడిని కాదు. అలాగని మనుషుల నుంచి మహిమ రావట్లేదు ఆయనకి. వస్తుందా? రావట్లేదా? వస్తుంది. బట్ ఆయన కోరుకుంటున్నాడా? లేదు. దట్ మీన్స్ వాట్ యు ఆర్ నాట్ డిజర్వింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఈజ్ వాట్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ పీపుల్. ఏదైతే ప్రజల నుంచి నువ్వు ఆశించలేకపోతున్నావో అదే వాళ్ళ నుండి కలుగుతుందండి. మంచి అయినా చెడైనా వాళ్ళ నుండి మహిమను ఆశించకు, మహిమ వాళ్ళ నుండే వస్తుంది. మంచి డబ్బులు ఆశించకు, డబ్బులు వాళ్ళే ఇస్తారు. వాట్ యు కాంట్ డిజర్వ్ కెన్ మేక్ యూ టు రిసీవ్ ఫ్రమ్ దెమ్. అలాంటి ప్రిన్సిపల్స్లో జీసస్ క్రైస్ట్ పనిచేస్తున్నారు. కానీ మనమంతా ఏం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభు ఎవరి నుంచి ప్రేమను కోరుకోలేదు.
అలాగని ప్రేమ ఎవరు ఇవ్వట్లేదు యేసుప్రభుకి? చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు ఎవరి నుంచి ఐశ్వర్యాన్ని నా మినిస్ట్రీకి ఇవ్వాలని కోరుకోలేదు. అలాగని ఎవరు ఇవ్వలేదా? ఇచ్చారు. రెస్పెక్ట్ మనిషి నుంచి కోరుకోలేదు. అలాగని రెస్పెక్ట్ ఇవ్వలేదు యేసుప్రభుకి, ఇచ్చారు. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషి నుంచి కానీ లోకం నుంచి కానీ మనం పొందుకోవటానికి ఏం చేయాలంట? నువ్వు దాన్ని ఆశపడొద్దనంట. ఇది దేవుని సంబంధమైన ప్రిన్సిపల్స్ అండి. ఇది రైట్ వేలో మీరు ఫాలో అవ్వండి, సో దట్ యూ విల్ బికమ్ ద వాల్యుయబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో అలాంటి స్థాయిని ఈ బైబిల్ ఒక వాక్యాల వల్ల నీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థాయిని మీకు కలగజేస్తాడు. ఇట్ విల్ బికమ్ ట్రూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే ఏం చేయాలంట? ఏమనుంది వాక్యం? దక్కించుకోవాలని కోరుకున్నవాడు ఏం చేస్తాడు? పోగొట్టుకోవాలని కోరుకున్నవాడు. ఎవరు చెప్పారు ఈ వాడు? యేసుక్రీస్తు సాక్షాత్తుగా చెప్పాడు, క్లియర్గా సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి తన కనిన తర్వాత బిడ్డనో కొడుకు పుట్టిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏమొస్తుంది? నా కొడుకు నన్ను ప్రేమించాలి. హల్లెలూయా. ఉందా లేదా? ఉంటుందా ఉండదా? నా బిడ్డ నన్ను ప్రేమించాలి, నా కొడుకు నన్ను చూసుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్క తల్లి సంతృప్తిగా ఉందా? లేదు. అది మీకు కూడా తెలుసు. బైబిల్ ప్రిన్సిపల్ ఎగ్జాక్ట్గా ఏమని సెలవిస్తుంది? ఇఫ్ యూ నాట్ డిజర్వింగ్, అంటే వాళ్ళ నుండి ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశ పడవో అది నువ్వు పొందుకుంటావు. ఎంతమందికి ఈ వర్డ్ ఎంతమందికి అర్థమైందో? ఈ ఒక్క వర్డ్ అర్థమైతే ఎక్కడైనా మీ లోకంలో మీరే ముందుంటారండి. ఈ లోకంలో అంటున్నాను నేను, పరలోకం గురించి మాట్లాడతలేను. ఈ వరల్డ్లో మీరు ఒక వాల్యుయబుల్ పర్సన్గా, మహిమ కలిగిన వ్యక్తిగా ఉండాలంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్, యూ కాంట్ రిసీవ్ దట్ సంథింగ్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ నుంచి యేసుప్రభు ప్రేమను పొందుకోవాలని ఆశపడ్డా? ఆశపడలేదు. అలాగని మరియమ్మ ప్రేమ చూపించలేదా యేసుప్రభు మీద? చూపించింది. హల్లెలూయా. గాడ్ని అలా కాకుండా నేను మనిషి విధంగానే మాట్లాడుతున్నా. దేవుడి దగ్గర ఆశను బట్టి పొందుకుంటాం, మనిషి దగ్గర ఆశ లేకపోవడం వల్ల పొందుకుంటాం. ఈ రెండు ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకేముండాలి? ఆశ. బట్ ఈ లోకంలో ఒకటి పొందుకోవాలంటే దాని విషయంలో నీకు ఆశ ఉండొద్దు. దేవుని మీద ఆశ ఉండటం వల్ల అది నీ దగ్గరకు వస్తుంది. సో కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే వాగ్దానం ఈరోజు మన అందరి జీవితంలో నెరవేర్చబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హౌ యు పీపుల్ గెట్? అందరికి అర్థమవుతుందా? సో ఎవరైతే ఇంకా లవ్లో ఉన్నారో, ప్రేమలో ఉన్నారో, బాయ్స్, పెళ్ళి కాని వయసు కలిగిన వ్యక్తులు, ఏమని అందరూ యుక్తముగా, జ్ఞానయుక్తము ఏమని ఆలోచిస్తారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకవేళ నువ్వు పురుషుడు అయితే స్త్రీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒకవేళ నువ్వు స్త్రీ అయితే పురుషుడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఓవర్ యాక్షన్ ఎవ్వరు చేయకండి, అందరికీ తెలుసు. చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రేమ. నన్ను కేర్ చూసుకోవాలి, నా ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి. ఆఫ్టర్ 1 year ఉంటుంది అంతా. ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళు చెప్పాలి. అంటే ఎందుకు అని అంటే ఎగ్జాక్ట్గా బైబిల్ చెప్తుంది, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ ఎనీ వన్, డోంట్ ఎక్స్పెక్ట్ అండ్ డోంట్ డిజర్వ్ ఇట్. అది ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్. హల్లెలూయా. బట్ అందరూ కోరుకుంటారు కాబట్టి, అంటే వాళ్ళు దక్కించుకోవాలనుకుంటారు కాబట్టి ఏం చేస్తారు? పోగొట్టుకుంటారంట. ప్రాణాన్ని దక్కించుకున్నవాడు ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. కానీ ఉన్నారా అట్లాంటి మనుషులు? అట్లాంటి మైండ్ సెట్ ఉందా? నువ్వు ఉన్నా లేకపోయినా సత్యం సత్యమే. బైబిల్ చెప్పేదే ఈ లోకంలో పనిచేస్తుంది. నేను ఈ లోకంలో వేరేలాగా పనిచేస్తానా, నువ్వు వేస్తే. బైబిల్ ఏదైతే ఎగ్జాక్ట్గా చెప్తుందో అదే ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది. అందుకే మనం ఎవరి నుంచి అయితే ఎక్కువగా ఆశిస్తామో వాళ్ళ నుంచి మనం ఏది పొందుకోమండి. ఎవరి నుంచి మనం ఎక్కువగా ఆశించామో వాళ్ళ నుంచి మనం ఎక్కువ పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ మేక్ యూ టు కమ్ ఇన్ టు దట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. ఆ మైండ్ సెట్తో మీరు ఉండేలాగున దేవుడు మిమ్మల్ని దీవించును కాక. సో లవ్ గాడ్, ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. సమస్తాన్ని ఎవరి నుంచి పొందుకోవాలని ఆశపడదాం?
దేవుడి నుంచి పొందుకోవాలని ఆశపడతాం. అప్పుడు నీకు ఎవరు ఇవ్వాలో ఎగ్జాక్ట్గా ఆ వ్యక్తే నీకు ఇస్తారు. రైట్ పీపుల్ కమ్స్ టు యూ బికాస్ వెన్ యూ లవ్ గాడ్ ఇట్ బికమ్స్ పాసిబుల్. సో దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే కరెక్ట్ పర్సన్స్ నీ దగ్గరకు వచ్చి నీకు ఇవ్వాల్సిన డబ్బైనా, నీకు ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులైనా, నీకు ఇవ్వాల్సిన ఉద్యోగమైన, వ్యాపారమైన, ప్రేమైనా, కనికరమైన, చెడైనా, మంచైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే వాడన్నిటినీ రైట్ పర్సన్ నీ దగ్గరకు వచ్చి ఆడు ఏదైతే ఇవ్వాలని దేవుని పిలుపులు ఉందో వాడు ఖచ్చితంగా వచ్చి ఇస్తాడండి. దేర్ ఈజ్ నో బ్లాక్స్ ఇన్ దట్ వే. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, అందరికి అర్థమైందా? హల్లెలూయా. అందరికి అర్థమైందా? రాజకీయ నాయకులు ఎలా వర్క్ అవుతారో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. వాడు సాయం చేసినప్పుడు ఏం కోరుకుంటాడు? ఫేమ్ కోరుకుంటాడు. ఆ ఫేమ్ కోరుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ ఫేమ్ రాదు. ఎప్పుడైతే వాడు దిగజారిపోయి నాకు కావాల్సింది ఇది కాదు వేరే ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఇది కాకుండా వానికి రావాల్సిన ఫేమ్ అనేది వచ్చేస్తుంది. అది ఒక స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే రాజకీయ నాయకుడికి లేరు, పక్కన పెడదు. సో వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, అది ఏదైనా సరే, వాట్ యు డిజర్వ్ ఫ్రమ్ ద పీపుల్, ప్రజల నుంచి ఏమైతే ఆశిస్తున్నావో అది నీకు రాదండి. ఎందుకంటే వీఆర్ ఛాలెంజ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఏదైతే డిజర్వ్ చేస్తున్నావో అది రాదు. ఏదైతే డిజర్వ్ చేయవో వాని దగ్గర నుంచి వస్తుందని నీకు తెలుసు, బట్ డోంట్ డిజర్వ్ ఇట్. యేసుక్రీస్తుకి తెలుసు మనుషుల నుండి నాకు మయం వస్తుందని, కానీ కోరుకుంటున్నాడా? అది కోరుకుంటున్నాడా? లేదు. సో దేవుని నుంచి ఏదైతే కోరుకుంటావో అది మనిషి నుండి ఖచ్చితంగా నీకు వస్తుంది. మనిషి నుంచి ఎప్పుడైతే అది కోరుకుంటావో వాడి నుంచి అసలుకే రాదు. సో నీకు మనిషి నుంచి కావాలంటే ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనిషి నుంచి నీకు రావాల్సిన ఏదైతే ఉందో దాని విషయంలో నీ కోరిక పుట్టదు. సో దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి మానవుడు మనిషి నుంచి ఖచ్చితంగా వాడు పొందుకుంటాడు. మనిషి దగ్గరనే ఉన్నప్పుడు వాడు మనిషి నుంచి పొందుకోవాల్సిన ప్రతిదీ కూడా వాడు లాస్ అవుతాడు. వాడు ఏది పొందుకోకుండా వాడు దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి అపోస్తల్స్ అందరూ కూడా దేవుని మీదనే శ్రద్ధ కలిగి, దేవుని మీదనే భక్తి కలిగి, విశ్వాసం, నమ్మకం కలిగి ఆయన మీదనే ఫోకస్ చేశారు. కాబట్టి ప్రజల నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఒక్క ప్రభావము వారి మీదికి వచ్చిందండి. ఈరోజు అదే వాక్యాన్ని మీ అందరికీ ప్రకటిస్తున్నాను. బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, యేసుక్రీస్తు నామంలో దైవం నుంచి ఏదైతే రావాల్సి ఉందో అది మానవుడి ద్వారా యేసుక్రీస్తు నామంలో అవన్నీ మీకు వచ్చునుగాక. ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ విజ్డమ్, ఈ జ్ఞానం? అందరికి అర్థమైందా? సో భర్త నుంచి ప్రేమ ఎక్కువ రావాలంటే భర్త నుంచి కోరకండి, గాడ్ దగ్గరికి వెళ్ళి లవ్ హిమ్ మోర్, లవ్ హిమ్ మోర్. ఎవరిని? గాడ్ని లవ్ చేయి. సో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ టు మేక్ యూ టు కమ్ ఈచ్ అదర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ వేలో ఎగ్జాక్ట్గా ప్రిన్సిపల్ పనిచేస్తుంది. కానీ చాలామంది ఏంటంటే డైరెక్ట్గా అది రిసీవ్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడానికి నమ్ముతున్నారు. మరి ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన దానిని బట్టే మరి విశ్వాసం ఉందా లేదా? హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఫెయిత్? ఎలాంటి విశ్వాసం? అదైతే ఖచ్చితంగా ఉండదు. ఏ విశ్వాసము? ఒకసారి ఆ వర్డ్స్ చదవండి అందరు కూడా. భూములు, ఇండ్లు ఏం చేశారంట? అప్పులు తీర్చబడ్డానుగా ఏం చేశారంట? సో చదవండి 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ ఏంటంట? అది భూములైనను ఇండ్లైనను కలిగిన వారంతా వాటిని అమ్మి ఏం చేశారంట? అమ్మి మిగిలిన అప్పులన్నీ కట్టేశారు అని ఉందా? అంటే మానవుడు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే సుఖాన్ని ప్రేమించి డబ్బును రైట్ వేలో ఖర్చు పెట్టకుండా మానవునికి కావాల్సిన సుఖానికన్నా ఎక్కువ సుఖాన్ని ఆశించటం వల్ల నీకు వచ్చే రాబడిలో దానికి అతీతంగా ఖర్చు పెట్టడం మనిషి స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఇది చేశాడో మానవుడు దేవునితో ఆర్థికపరమైన సంబంధాన్ని కోల్పోయాడు. ఆత్మీయపరమైన సంబంధాన్ని అనట్లేదు. ఏ పరమైన సంబంధము? ఆర్థికపరమైన సంబంధం.
నీకు దేవుడికి ఆర్థిక పరమైన సంబంధం ఏదైతుందో అది ఎప్పుడు కోల్పోయామో, మనిషి సుఖాన్ని కన్నా ఎక్కువ సుఖాన్ని ఆశపడి దాని తగ్గట్టు ఎవడైతే ఐశ్వర్యాన్ని ఖర్చు పెట్టి, డబ్బులను ఖర్చు పెట్టి, మనకి దేవుడు ఆశీర్వాదంలోకించి మన సుఖానికి మించిన సుఖాన్ని ప్రేమించి దానికోసం ఎవడైతే ఖర్చు చేశాడో, ఏ సంబంధం కోల్పోయాం దేవుని నుంచి? ఆర్థిక పరమైన సంబంధం. ఆర్థిక పరమైన సంబంధం అన్నాను ఒకసారి అందా, గుర్తుకుంది కదా? ఆర్థిక పరమైన సంబంధం ఫ్రమ్ గాడ్, అది కోల్పోయామంట అందరం కూడా. ఎవరిని ప్రేమించి మనం డబ్బును ఖర్చు పెట్టాలని అంటే, గాడ్ని ప్రేమించి, ఫ్యామిలీని ప్రేమించి, సొసైటీని ప్రేమించి, ఆర్ ఎల్స్ సంఘాన్ని ప్రేమించి ఖర్చు చేయాలి. కానీ మనిషి దేన్ని ప్రేమించి ఖర్చు చేయడం స్టార్ట్ చేశాడు? సుఖాన్ని ప్రేమించి, సుఖానికి మించిన సుఖాన్ని ప్రేమించి. ఒక దగ్గర వాక్యం అంటాడు కదా, మానవుడు ఈ అపాయకరమైన ఈ రోజుల్లో, ఐ థింక్ 1 తిమోతిలో ఉంటారు, దేన్ని ఎక్కువగా ప్రేమించాడని ఉంటుంది అక్కడ వర్డ్స్లో. ఎస్, అది ఆ వర్డ్స్ ఎగ్జాక్ట్ రియల్. తిమోతి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఇప్పుడు లాస్ట్ ఏంటది వర్డ్? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? ఈవెన్ పాపాన్ని కూడా కాదు, సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఆ సుఖాన్ని ప్రేమించే ప్రాసెస్లో మనకున్న డబ్బును పనికిరాని దాంట్లో ఖర్చు పెడుతున్నాం, మనకున్న జ్ఞానాన్ని పనికిరాని దాంట్లో ఖర్చు పెడుతున్నాం, మనకున్న బలం, శక్తి, ఎనర్జీ ఏదైతే ఉందో పనికిరాని దాంట్లో ఖర్చు పెడుతున్నాం, మనకున్న కార్లు, బంగ్లాలు ఏవైతున్నాయో పనికిరాని దాంట్లో. ఇవన్నీ ఎందుకు పనికిరాని దాంట్లో ఖర్చు పెడుతున్నామంటే, ఏది ఎక్కువ ప్రేమించి? అందరూ మాట్లాడాలి, సుఖాన్ని ప్రేమించి. ఎప్పుడైతే సుఖాన్ని ప్రేమించి నీ ఆర్థిక పరమైన డబ్బులను ఖర్చు పెడతామో, దేవుడితో ఏ సంబంధాన్ని కోల్పోతాం? ఆర్థిక పరమైన సంబంధాన్ని మనం దేవుడితో ఏదైతే పరిశుద్ధాత్ముడు ఇచ్చాడో అది కోల్పోతాం. సో దట్ ఆర్థిక పరంగా బ్లెస్ అవ్వం. హల్లెలూయా. ఆర్థిక పరమైన ఆశీర్వాదం, దేవుడితో సంబంధం మళ్ళీ తిరిగి రావటానికి ఈరోజు అవకాశం ఇస్తున్నాడండి దేవుడు. రిస్టోరేషన్. హల్లెలూయా. ఈ రిస్టోరేషన్ని మీరు మెయింటైన్ చేయాలంటే ఏది ఎక్కువ ప్రేమించాలా? దేవుడి కన్నా సుఖాన్నా, సుఖము కన్నా దేవుణ్ణా? సుఖము మీకు ఉండొద్దు అని నా ప్రార్థన కాదు, ఉండాలి. కానీ దానికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి. ఒక్కసారి మైండ్లో ఆలోచిస్తారా ఏమేమి అడ్డమైన ఖర్చులు పెట్టారో? హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మొన్న బిర్యానీ తిన్నాము, ఈరోజు మళ్ళీ బయటికి వెళ్ళాను పని మీద, రైట్. ఇంట్లోకి వెళ్ళలేను, బట్ బయటికి వెళ్ళాను. స్టిల్ ఏం తినబుద్ధి అవుతుంది? బిర్యానీ. మీల్స్ తింటే 100 రూపాయలు అయిపోతుంది. మంచి ఫుడ్ కాదంటారు, అది మంచి ఫుడ్డే. బిర్యానీ అయితే ప్లేట్కి 250, 300 సిటీలో. దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం? సుఖాన్ని. సుఖం అంటే టేస్ట్, సుఖం అంటే అబ్బా, అదొక వర్డ్ ఉంటుంది చూసారా, అది చూడగానే మనకు అట్రాక్షన్ వచ్చేస్తుంది. సుఖం. దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం? సుఖాన్ని. సుఖాన్ని ప్రేమించి డబ్బులను ఎక్కువ ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తాం. ఎక్కువ ఖర్చు చేయడం అంటే అర్థము, నీకున్న స్థాయి కన్నా మించి ఖర్చు చేయటం. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, నేను రోజు బిర్యానీ తిన్నా, అది ఎక్కువ ఖర్చు చేయడం కాదు. అర్థం చేసుకోండి. ఎక్కువ ఖర్చు చేయడం అంటే నా స్థాయికి నేను చెప్తున్నా, మీ స్థాయికి మీరు చెప్పాలి. అందరికి అర్థమైందా? ఒకడు 300 ఖర్చు చేశాడంటే వాడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. ఎందుకు? వాడికి వచ్చే జీతం 10,000. ఒకడు 50,000 జీతం వస్తే 300 ఖర్చు చేస్తే వాడు ఎక్కువ చేస్తున్నట్ల ఖర్చు కాదు. ఎందుకు? వాని స్థాయి తగ్గట్టు వాడు ఎక్కువ ఖర్చు ఎలా చేస్తుండో వానికి తెలియాలి. సో మీ తగ్గట్టు, మీ ఒక ఆర్థికపరమైన సంబంధాన్ని బట్టి మీ స్థాయి తగ్గట్టు పనికిరాని ఖర్చులు చేస్తే దేవుడితో ఏ సంబంధాన్ని కోల్పోతాం? ఆర్థికపరమైన సంబంధాన్ని కోల్పోతాం. ఈరోజు ఆర్థికపరమైన సంబంధం రిస్టోరేషన్లోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇస్ గోయింగ్స్ టు కమ్ అపాన్ యూ. అందరి మీద ఆర్థికపరమైన దీవెన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్తో మనం అందరం సంబంధం కలిగి ఉన్నాం, స్పిరిచువల్గా సంబంధం కలిగి ఉన్నాం. ఉన్నామా లేదా?
విశ్వాసాన్ని బట్టి దేవుడితో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ఆత్మీయంగా సంబంధం కలిగి ఉన్నాం. హల్లెలూయా. శారీరకంగా సంబంధం కలిగి ఉన్నాం. దేన్ని బట్టి అంటే మనం తీసుకున్న కమ్యూనియన్ని బట్టి. యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మన శరీరం కూడా ఎవరికి సంబంధం కలిగి ఉన్నాం? దేవుడికి. ఆత్మీయంగా ఉన్నాం, శారీరకంగా ఉన్నాం, మానసికంగా దేవుని వాక్యాన్ని ధ్యానించటం వల్ల మానసికంగా కూడా దేవునికి సంబంధం కలిగి ఉన్నాం. కానీ చాలామంది దేనికి సంబంధం లేరు దేవుడితో. ఏ పరమైన సంబంధం కలిగి లేం? ఆర్థిక పరమైన సంబంధము దేవుడితో మనం కలిగి లేము. ద గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ ఈజ్ నాట్ బిజినెస్ మ్యాన్, ఇట్స్ ఎ గాడ్. ఆయననే అండి అసలైన బిజినెస్ మ్యాన్. ఆయనతో కరెక్ట్ ఆర్థికపరమైన సంబంధం కలిగి ఉండండి. ఈరోజు పనికి రాని ఖర్చులు, పనికి రాని అంటే నీకు మించిన సుఖాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుని నుంచి సంబంధాన్ని కోల్పోతావు. మరి ఈరోజు మారుదామా వద్దంటారా? చెప్పు, ఏం మారుస్తారు? ఏం మారుదాం? అందరు చెప్పాలి. కొంతమంది ఎంత తెలివి ఉంటారో తెలుసా? వీడు ఖర్చు పెట్టాడు, అవతలంతో ఖర్చు పెట్టిస్తాడు. స్టిల్ దేన్ని ప్రేమించి? ఎట్లా పెడుతున్నా అనేది పక్కన పెట్టు. ఏం ప్రేమించి ఖర్చు చేస్తున్నాం? పర్పస్ ఉండాలండి నువ్వు ఖర్చు చేసే ప్రతి దానికి. బట్టలు కొనుక్కోవద్దని చెప్పట్లేదు, కొనుక్కోండి, ఎందుకంటే పర్పస్ ఉంది వేసుకోవడానికి. ఇక స్త్రీలకు తీస్తే అది నా మీద కోపపడతారు. ఇంకా అల్మారి తీసేస్తే కొంతమంది మొత్తం బట్టలే ఉంటాయి. ఒక అల్మారి నిండిన తర్వాత ఇంకొక అల్మారి కొనాలని మళ్ళీ భర్తను ప్రెజర్ చేస్తారు. ఇంకో అల్మారి కొన్న తర్వాత అది మళ్ళీ బట్టలే, ఇంకోటి బట్టలే, మొత్తం పట్టు చీరలు అవన్నీ ఉంటాయి. కొత్తవి మళ్ళీ ఇప్పటి వరకు కట్టలేనివి చాలా ఉంటాయి. మళ్ళీ స్టిల్ షాపింగ్ చేయాలనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. మీతో మాట్లాడట్లేదు, అనిపిస్తుంది. అనిపించదా? అనిపిస్తుంది. దానికి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉంటాం. ఒకానొక టైంలో అపాయం వచ్చినప్పుడు ఎవ్వడు దిక్కుండాడు, దేవుడు కూడా రాడు మధ్యలోనికి. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నేను ఆల్రెడీ నీకు ఇచ్చాను సమృద్ధిగా, కానీ దాన్ని ఏం చేసావు? పాడు చేసావు. సో రైట్ టైంలో నీకు ఏదైతే అపాయం వచ్చిందో ఆ టైంలో నేను ఆల్రెడీ నీకు సమకూర్చి నీ కోసము డబ్బులు అరేంజ్ చేశాను. బట్ నీ అరేంజ్ చేసిన మనీ అంతా కూడా ఆల్రెడీ దేనికో ఖర్చు చేసేసాం. ఇప్పుడు తప్పు దేవుడిది కాదు, ఫైనాన్షియల్ సిస్టమ్ది కాదు, మనది తప్పు. ఈరోజు ఫైనాన్షియల్గా ఆ బ్రేక్ త్రూ ఈరోజు మీకు వచ్చును గాక బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు భూములు, ఇండ్లు అమ్మారంటే దేన్ని ప్రేమించారు చెప్పండి? సుఖాన్ని ప్రేమించారా? దేవుణ్ణి. హల్లెలూయా. దేన్ని ఎక్కువ ప్రేమించారు చెప్పండి? దేన్ని ప్రేమిస్తే అలా ఇచ్చేంత సామర్థ్యం ఉంటుంది మనిషికి. దేవుణ్ణి ప్రేమిస్తే తప్ప ఇంకా దేన్ని ప్రేమించిన అట్లాంటి సామర్థ్యం ఉండదు. ఈరోజు దేన్ని ప్రేమించి మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం? దేన్ని ప్రేమించి మన డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా, మానసిక పరంగా, శరీరపరంగా, నిజంగా అన్నిటి పరంగా దేవుడితో సంబంధం కలిగి ఉన్నామా? స్పిరిచువల్గా మాత్రమే కలిగి ఉంటే కాదు, అన్నిట్లో ఉండాలా లేదా? యోహాన్ పత్రికలు ఏమని రాసు? అన్ని విషయాల్లో ఏమవ్వాలంట? వర్ధిల్లాల. అన్ని విషయాల్లో, కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. మరి ఏ విషయాల్లో సంబంధం దేవుడితో కలిగి లేవో ఈరోజు ప్రార్థన చేద్దాం. విడుదలిస్తాడు, అవకాశం ఇస్తున్నాడు. మళ్ళీ తిరిగి దేవుడితో ఆ సంబంధాన్ని కలిగి ఉండండి. ఏ విషయంలోనైనా సరే. శారీరపరంగా అంటే ఎలా చెప్పానా లేదు? ఎలా? యేసు ప్రభు యొక్క రొట్టె అనగా శరీరము, ఆయన రక్తం స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరము కూడా శరీర సంబంధములుగా అనగా మనం ఒకే కుటుంబానికి చెందిన వారముగా యేసుక్రీస్తు మనల్ని ఆయన రాజ్యంలోకి స్వాగతించాడు. శరీరపరముగా అంటే మన రక్తము, మన శరీర మాంసములన్నీ కూడా ఆయనకి చెందినవి అని దానికి సూచనగా ప్రకటించబడుతుంది. శుద్ధీకరించబడుతుంది. ఇదంతా టాపిక్ వేరు. సో ఏ విషయంలో దేవుడితో సంబంధం ఇంకా కలిగి లేవో ఈరోజు ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎంతమంది చేస్తారు? ఆలోచించుకుంటూ చేయండి. మీకు క్లారిటీ చెప్తాను. ఫస్ట్ వన్, ఆత్మీయంగా దేవుడితో సంబంధం కలిగి ఉన్నారా? ఒకటి. రెండోది, యేసుప్రభు యొక్క రక్తం, యేసుప్రభు యొక్క శరీరం తీసుకుంటున్నారా? అంటే శారీరపరంగా దేవుడితో సంబంధం కలిగి ఉన్నారా? రెండు. మూడోది, మానసికంగా దేవుడితో సంబంధం కలిగి ఉన్నారా? మానసికంగా అంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నారా? అలా ధ్యానించినప్పుడే దేవునితో సంబంధం ఎలా ఉన్నట్టు? మానసికంగా ఉన్నట్టు. ఈ మూడు అందరికి అర్థమైనాయి కదా. నాలుగోది, ఆర్థికపరమైన సంబంధం. ఇప్పుడు దాకా చెప్పాను.
ఆర్థికపరమైన సంబంధం ఎప్పుడు కోల్పోతాడు మానవుడు? దేవుని నుంచి సుఖాన్ని ప్రేమించినప్పుడు మానవుడు ఆర్థికపరమైన సంబంధాన్ని కోల్పోతాడు. అందరికి అర్థమవుతుందా? ఆరవది సంఘపరమైన సంబంధం. అంటే ఆత్మీయుల మధ్యలో మనం ఉండి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఆత్మీయతలతో సంబంధం లేకుండా దేవుడితో సంబంధం పెట్టుకోలేము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాతో మీకు సంబంధం లేకుండా మీరు దేవునితో పెట్టుకున్నా మళ్ళీ దేవుడు నన్నే పంపిస్తాడు. సింప్లిసిటీ. మీరేమంటారు, నాకు ఎవ్వడు ఏ మానవుడు అవసరం లేదంటే బైబిలే చదవకండి. ఎందుకు? రాసినట్టు ఎవడు? మానవుడు. అఫ్కోర్స్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, బట్ రాసిన ఎవరు? స్టిల్ మానవుడే. అందరు ఏమంటారు, నాకు ఎవ్వడు అవసరం లేదు, దేవుడే నాకు అన్ని దేవుడే నేర్పిస్తాడంటే తప్పు. గాడ్ టీచర్స్ యూ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. సో ఈ 5 ఎంతమంది గుర్తొచ్చి చెప్పండి ఫాస్ట్గా. 1, ఇదేమని చెప్పాను? గట్టి చెప్పండి అందరు కూడా. ఆత్మీయంగా దేవునితో సంబంధం ఉందా లేదా పరీక్షించుకోండి. 2వది శారీరకంగా యేసు ప్రభు యొక్క రొట్టెలో బల్లలో మనం పాల్గొని ఉన్నామా లేదా? 2వది. 3వది మానసికంగా దేవుడితో సంబంధం కలిగి ఉన్నామా? ఎందుకంటే మానసికంగా చాలామంది డిస్టర్బ్ అవుతున్నారా లేదా? పరిస్థితులను బట్టి అవుతున్నారు. మరి దేవుడితో సంబంధం ఉంటే ఖచ్చితంగా అవ్వరు. 3వది. 4వది ఆర్థికపరమైన సంబంధం. 5వది సంఘపరమైన సంబంధం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం దేవుడు దీవించి స్థిరపరచును గాక. క్లాప్స్ కొట్టి మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.